ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. లలితా సహస్రనామాలలోని 44వ శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందామండి. దానికంటే ముందుగా ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. 44వ శ్లోకము నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ. అమ్మ యొక్క శుద్ధ చైతన్య స్వరూపమే ఈ శ్లోకం అండి. ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయండి. 134వ నామము నిర్లేప అంటే కర్మబంధములు అంటనది ఆ తల్లి అని అర్థం అండి. ముందు శ్లోకంలో నిరాధార నామం నుండి అమ్మ యొక్క నిర్గుణ స్వరూపము అంటే అమ్మ యొక్క శుద్ధ చైతన్య స్వరూపము శాశ్వత స్వరూపం కోసము వసన్యాది వాగ్దేవతలు తెలుపుతున్నారు కదండి. ఆ నిరాకార స్వరూపంలో తర్వాత వచ్చే నామాన్ని నిర్లేప. ఇక్కడ లేపము అంటే పూత లేదా అంటుకునేది అంటే ఒక బంధనం లాంటిది అని అర్థం. నిర్లేప అంటే ఎటువంటి బంధనము లేనటువంటిది అని. ఇంకా చెప్పాలి అంటే మన జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని విషయాలు ఎందుకు మన చేతిలో ఉండవండి. ఇంకా కొంతమందికి చిన్న వయసులోనే బాధలు, మరి కొంతమందికి ఏం చేయకపోయినా సులభంగా సుఖాలు లభిస్తాయి. మరి దానికి కారణం ఏమిటంటారు అంటే కర్మ. కర్మ అంటే మనం చేసే ఆలోచన, మాట్లాడే మాటలు, చేసే పని. అంటే మనసులో చెడ్డ ఆలోచనలు వచ్చిన నోటితో మాట్లాడినటువంటి మాట అయినా, చేతితో చేసే పని అయినా ఇవన్నీ కర్మలే. ఈ కర్మ అనేది శిక్ష కాదండి, అలా అని బహుమతి కూడా కాదు. అది న్యాయం. మన భావన, మన ఆలోచన, మన చర్య ఏదైతే ఉంటుందో అదే ప్రతిఫలంగా తిరిగి మనకి వస్తుందండి. ఎలా అయితే విత్తనం వేసిన వెంటనే మాత్రమే ఒక మొక్క వస్తుందో అలాగే మనకు ఉన్నటువంటి కర్మ ఫలితం కూడా ఆయా సమయానికి వస్తుందన్నమాట. ఈ కర్మలు అనేవి 3 రకాలండి: సంచిత, ప్రారబ్ధ, ఆగామి. వాటిని తెలుసుకునే ముందు ఈ శరీరము, ఈ పేరు, ఈ జీవితం ఇవి ఏవి శాశ్వతం కాదండి. మరి శాశ్వతమైనది ఏంటి అంటే ఆత్మ. ఆ ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటుంది అండి. ప్రతి జన్మ మునుపటి జన్మల కర్మ ఫలాలతో ముడిపడి ఉంటుందండి. అలా ప్రతి జన్మలో చేసినటువంటి కర్మలే సంచిత కర్మ. ఇంకా ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఈ జన్మ వచ్చిందో అని? ఈ శరీరము, ఈ కుటుంబము, ఈ పరిస్థితులు ఎందుకు అని అనే ప్రశ్న మనకు కలుగుతుంది కదండి. ఇంకా కష్టాలు, బాధలు, సుఖాలు అంటే మన పుట్టుక, ఈ శరీరము, కుటుంబము ఇవన్నీ కూడా తప్పించుకోలేనటువంటి సంఘటనలు. ఏవైతే సంచిత కర్మ కోసం మనం తెలుసుకున్నామో ఆ సంచిత కర్మలో నుంచి ఈ జన్మలో అంటే ఈ ప్రస్తుత జన్మలో అనుభవించవలసిందిగా ఎంచుకోబడిన కర్మ ప్రారబ్ధ కర్మ. దీన్ని ఒక పాఠంగా నేర్చుకోవాలి తప్ప భయపడకూడదండి. ఎలా అయితే వదిలిన బాణం తప్పకుండా తగులుతుంది కదండి, అలానే ఈ ప్రారబ్ధ కర్మ అనేది తప్పకుండా అనుభవించాలి. ప్రస్తుత జన్మలో అనుభవిస్తున్నది ప్రారబ్ధ కర్మ అయితే ఇప్పుడు ఈ క్షణంలో కొత్తగా చేస్తాం కదండి, అది మంచి అయినా చెడు అయినా మనం చేసే ప్రతి పని ఆగామి కర్మ. నిజాయితీగా ప్రవర్తిస్తే మంచి కర్మ, ద్వేషంతో ఉంటే చెడు కర్మ. ఇదే తర్వాత జన్మలో సంచిత కర్మలుగా మారుతాయి. ప్రస్తుత మన నామము ఏంటండి? ప్రస్తుత నిర్లేప అంటే అమ్మకు ఇటువంటి కర్మ బంధనాలు ఉండవు, ఎందుకంటే ఆ తల్లి శాశ్వతమైనది కాబట్టి. ఇంకా కర్మలు చేయకుండా ఎవ్వరూ ఒక్క క్షణం కూడా ఉండరు కదండి. ప్రకృతి గుణాల ప్రభావాలకు లోనై ప్రతి వారు కూడా అస్వతంత్రులై కర్మలు చేస్తూనే ఉంటారు. మనకు కూడా ఈ సుఖ దుఃఖాలు, కర్మ బంధనలు అనేవి మారుతూ ఉంటాయండి. ఎలా మారుతాయో అనేది శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడండి. ఏమని? నీటిలో ఉండే తామరాకు మీద నీరు నిలవదు కదండి, అలానే పరమేశ్వరార్పణ బుద్ధితో ఫలాపేక్షణ లేకుండా కర్మలు చేసే వాటిని కూడా ఎటువంటి పాపాలు అంటావు అని. అంటే చేస్తున్న కర్మ ఏదైనా సరే చేయిస్తున్నది ఆ పరమాత్మే అంటే ఆ తల్లే కదా. అటువంటి చిత్తశుద్ధితో చేసిన వానికి ఎటువంటి కర్మలు అంటవు అని. ఇంకా ప్రపంచం మొత్తం కూడా అమ్మ నుండే పుట్టినప్పటికి ఆ కర్మలు ఏవి అమ్మకి అంటవు. ఎలా అంటే సూర్యుడు అమ్మ శక్తే కదండి, సూర్యుని ప్రకాశం అంతటా ఉంటుంది, మురికి నీటిలో కూడా ప్రతిబింబిస్తాడు. అలా అని ఆ మురికి సూర్యునికి అంటుతుందా చెప్పండి? అంటది కదండి. అలానే ఈ ప్రపంచం మొత్తం అమ్మ నుండే పుట్టినప్పటికి ఏ కర్మలు కూడా అమ్మకి అంటవు అని అర్థం అండి. తర్వాత నామము నిర్మల అంటే ఎటువంటి మలినములు లేనిది అని అర్థము. ఎటువంటి మలినము లేని మాయ అంటని అహంకార రహిత స్వరూపము ఆ అమ్మదండి. మరి మానవుని సంగతి ఏంటండి? మానవుని శరీరములో కళ్ళు, ముక్కు, అవయవాలన్నీ కూడా మలినం అవుతూనే ఉంటాయండి. వాటిని తప్పకుండా ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అలానే అతని మనస్సు నిండా ఎన్నో రకాల కోరికలు, వాటనన్నిటితో మలినం అవుతూనే ఉంటాడు మానవుడు. కానీ ఆ తల్లి మాత్రం ఎప్పుడు స్వచ్ఛమే.
ఇంకా చెప్పాలి అంటే మన గత జన్మలో ఏమి కోరామో, ఎలా ప్రవర్తించామో, ఏ భావాలతో జీవించామో సూక్ష్మంగా మన మనస్సులో నిలిచిపోతాయండి. అవే ఈ జన్మలో మన స్వభావంగా, అలవాట్లుగా బయటపడతాయంట. ఇంతకు ముందే తెలుసుకున్నాం కదండి, కోరికల వల్ల మాలిన్యము అండి. ఆ కోరిక అనేది చెడ్డది కాదండి, కానీ నాకే కావాలి, అది లేకపోతే సుఖపడలేను అనే భావన. అంటే ఒక కోరిక వల్ల ఆశ, ఆశ వల్ల భయం, భయంతో ద్వేషం, ద్వేషం కర్మబంధనం. అలా మనస్సు మలినమవుతూనే ఉంటుందండి. అయితే ఈ కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు వీటన్నిటి వల్ల కోపం, అసూయ, భయం, అహంకారం అనేది వస్తుందండి. ఇవి పూర్వజన్మ నుంచి కూడా వస్తాయి. అవే మలినాలు. 136వ నామము మిథ్య. అంటే ఎల్లప్పుడూ ఉండే నిత్య సత్య స్వరూపము ఆ తల్లి అని అర్థం అండి. ఎల్లప్పుడూ అంటే త్రికాలములో ఉండేది, భూత భవిష్యత్తు వర్తమాన కాలములోనూ ఉండేది అని అర్థమని. భూమి ఆకాశము అన్నిటికంటే ముందు నుండి ఉన్నటువంటి స్వరూపము ఆ తల్లి. కాలానికి అతీతంగా ఎల్లప్పుడూ ఉండే తత్వము. కాలం మనల్ని నియంత్రిస్తుంది. అంటే మనిషి జన్మించిన తర్వాత శరీరం మారుతుంది. బాల్యంలో ఒకలాగా, యవ్వనంలో ఒకలాగా, వృద్ధాప్యంలో ఒకలాగా మారుతూనే ఉంటాడు కదండి. శారీరక శక్తి కూడా మారుతూనే ఉంటుంది. తర్వాత మరణం, మళ్ళీ జననం, ముసలితనం, మళ్ళీ మరణం. ఇది ఒక జీవన చక్రం అన్నమాట. అయితే ఒక మనిషి ఎన్ని మార్పులకు లోనవుతాడు, కానీ తల్లి మాత్రం ఎన్ని కాలాలు మారినా, యుగాలు మారినా తల్లికి సృష్టికి ముందు ఉంది, ప్రస్తుత కాలంలో ఉంది, ఇంకా మన ఈ యుగ అనంతరం కూడా ఉంటుంది అన్నమాట. పరమశక్తి స్వరూపము బిందు స్థానంలో శాశ్వతంగా మహానిత్యగా ఉంటే ఆ అమ్మ చుట్టూ 15 మంది నిత్యా దేవతలు అమ్మను సేవిస్తూ ఉంటారండి. వారు కాలానికి అతీతమైనటువంటి నిత్యాశక్తులు. వారే కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, త్రిపుర సుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. మధ్యలో బిందు స్థానంలో మహానిత్యగా అమ్మవారు ఉంటారండి. 137వ నామము నిరాకార. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారము లేనిది అని అర్థం అండి. మనము అమ్మను త్రిపుర సుందరి రూపంలో ధ్యానిస్తున్నాం కదండి. అయితే మన సౌలభ్యం కోసమే అలా పూజిస్తాము. అమ్మ అనగానే ఒక రూపం గుర్తొస్తే అమ్మ ఇలా ఉంటుందని మనం పూజించగలం. కానీ నిజానికి అమ్మ ఏ ఒక్క ఆకారానికో పరిమితం కానే కాదండి. గాలి కనిపిస్తుందా చెప్పండి, కనిపించదు. అలా అని గాలి లేనట్ట చెప్పండి, కాదు కదా, అంతటా ఉంటుంది. అలాగే మనకి ప్రాణవాయువు అయ్యింది. అమ్మ కూడా ప్రత్యేకంగా ఇలా ఉంటుంది అని పరిమితం చేయకుండా అంతటా ఉంటుంది అని తెలియజేస్తుంది ఈ నామము. మరి ముందు శ్లోకాలలో అమ్మ రూపాన్ని అంత అద్భుతంగా వర్ణించారు కదా. అంటే మన మనసు ఒక ఆకారం లేకుండా మొదట భగవంతుణ్ణి గ్రహించలేదు. అమ్మను మనం లక్ష్మిగా, సరస్వతిగా, పార్వతిగా, కాళిగా, దుర్గగా, హైమవతిగా, కాత్యాయనిగా, మీనాక్షిగా, ఈశ్వరునిగా, విష్ణువుగా అలా ఎవరు ఏ విధంగా ఆరాధిస్తారో వాళ్ళకి అమ్మ ఆ రూపంలోనే దర్శనమిస్తారు, అనుగ్రహిస్తారు అని ఆ తల్లి చెప్పారండి. అయితే అంతటా అమ్మ రూపమే అయినప్పుడు అన్నింటా అమ్మే ఉంటుందండి. తర్వాత నామము 138వ నామము నిరాకుల. అకులము అంటే వ్యాకులత చెందుట, కలత చెందుట, ఆందోళన చెందుట. నిరాకుల అంటే వ్యాకులత, కలత చెందనిది అని అర్థం. అంటే ఆ తల్లి భావ వికారములు లేనిది అని అర్థం అండి. మానవుడి జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయండి, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు, నష్టాలు వస్తూనే ఉంటాయండి. వాటికి మనం కలత చెందుతూ ఉంటాము. మనిషి అలా మనసులో ఏదో ఒక ఆందోళన ఉంటూనే ఉంటుంది. అది ఎంత చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా సరే మనకి ఆ క్షణాన ఆందోళన అనేది ఉంటుందండి. చూసారు కదండి ఈ నామాలు. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ 44వ నామంలోని ఆ శ్లోకంలోని మిగతా నామాలను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.